వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, లాస్ట్ టైం మనం నువ్వుల నూనె, కర్పూరం, వెల్లుల్లితో మోకాళ్ళ నొప్పులకి ఒక ఆయిల్ తయారు చేసుకోమని చెప్పాం. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది సార్. మాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. అయితే ఇంటర్నల్గా అంటే లోపలికి కడుపులోకి తీసుకునేది కూడా మోకాళ్ళ నొప్పులకి ఏమైనా టిప్ చెప్తారా? చాలా మంచి ప్రశ్నమా. ఈ కడుపులోకి తీసుకోవడం వల్ల సమస్య పెరగకుండా ఉంటుంది, తర్వాత చాలా త్వరగా తగ్గేందుకు ఇది సహకరిస్తుంది. ఇతర కాంప్లికేషన్స్ కూడా ఉండవమ్మా మోకాళ్ళ నొప్పుల వల్ల. సో ఔషధం తయారు చేసుకోవడం కూడా చాలా సులభమా. కేవలము మెంతులు, జీలకర్ర, మిరియాలతో ఔషధం తయారు చేసుకోవచ్చు. మెంతులు, జీలకర్ర, మిరియాలు ఎలా తయారు చేసుకోవాలంటే మెంతులను వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకుని ఒక 100 గ్రాములు మెంతుల పొడి తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను వేయించేసేసి పౌడర్ తయారు చేసుకుని ఒక 50 గ్రాములు జీలకర్ర పొడి తీసుకోవాలి. మిరియాలను వేయించేసి పౌడర్ తయారు చేసుకుని 25 గ్రాములు మిరియాల పొడి తీసుకోవాలి. మెంతి పొడి 100 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, మిరియాల పొడి 25 గ్రాములు. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసేయాలమ్మా. ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకోవాలంటే ఉదయం ఆహారం తర్వాత ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట తర్వాత ఒక 50 to 100 ml గోరువెచ్చని పాలు తీసుకోవాలి. అందులో ఈ యొక్క పౌడరు జస్ట్ 2 గ్రాములు అందులో కలిపేసి తాగాలమ్మా. ఇంతే. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఈ ఔషధం మనం తయారు చేసుకున్నది అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవాలమ్మా. ఒకటేసారి అంటే ఎన్ని రోజులు వాడచ్చు అంటారు ఒకసారి తయారు చేసుకో? ఒకటే అంటే మనకు డోసును బట్టమ్మా, వాడేటువంటి విధానాన్ని బట్టి. ఇప్పుడు రోజు 4 గ్రాములు వాడతాం కదా, రోజు 4 గ్రాములు అంటే నెలకు వచ్చేసరికి దాదాపు 120 గ్రాములు అవుతుంది. అట్లా అంటే ఇంచుమించు ఆ రేంజ్లో వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం తయారు చేసుకునేది ఇంచుమించు 40 రోజులు అటు ఇటు రావచ్చు అనమాట. ఇప్పుడు 175 గ్రాములు అవుతుంది ఔషధము. 175 గ్రాములుగా రోజు 4 గ్రాముల చొప్పున తీసుకుంటే 40 రోజులకు ఒక 2-3 రోజులు అటు ఇటు అవుతుంది అట్లా. సో ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవాలమ్మా. ఏదో నేను 5 మాసాలకు 6 మాసాలకు సంవత్సరానికి తయారు చేసుకుంటానంటే పని చేయమది. కాబట్టి మనసుంటే మార్గం ఉంది, కష్టే ఫలి ఏమా. సో కొద్దిగా కష్టపడితే మెండైన ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. సో పైపూత మందుగా మనం ఇంతకుముందు కార్యక్రమం చూపించిన పద్ధతి మడి పైపూత మందు వాడుకుంటూ ఇది కూడా కడుపులోకి వాడుకోవచ్చు. ఇది ఈ విధంగా వాడితే ప్రయోజనాలు ఏంటి సార్ అని చెప్పేసి మనం జనరల్ సందేహం వస్తుందా చెప్తాను చూడమ్మా. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే ఈ మెంతుల్లో ట్రైగోనిలిన్, డయాస్మిన్, వైటెక్సిన్, కొర్సెటిన్ అనేటువంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు అని చెప్పేసి మనకు ఆధునికంగా కూడా నిరూపించబడింది అనమాట. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మోకాళ్ళ భాగంలో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ జరిగినప్పుడే నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించేందుకు ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. ఈ మెంతులు అన్నటువంటి నేను చెప్పినటువంటివన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్కు వ్యతిరేకంగా పనిచేసేటువంటి తత్వం అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ పెరగనివ్వకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా లిలినోనిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం కూడా ఉంటుందమ్మా. లిలినోనిక్ యాసిడ్ అనేటువంటి ఈ యొక్క పదార్థం వల్ల మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అవుతుందమ్మా. సో ఈ రోజుల్లో ఏమంటే చాలా మందికి ముఖ్యంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో మోకాళ్ళు గుజ్జు తగ్గిపోవడం వల్లనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. సో మోకాళ్ళ గుజ్జు ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడుతుంది అనమాట ఈ లిలినోనిక్ అనేటువంటి యాసిడ్. అది మెంతి గుణం. జీలకర్రను మనం తీసుకున్నట్టయితే క్యుమినాల్డిహైడ్ అనేటువంటి ఒక రసాయన పదార్థం జీలకర్రలో ఉందమ్మా. ఈ జీలకర్రలో ఉన్నటువంటి క్యుమినాల్డిహైడ్ రసాయన పదార్థం గుణం ఏంటంటే మన మెదడులో ఆకలిని ప్రేరేపించేటువంటి, ఆకలిని పెంచేటువంటి ఒక విధమైనటువంటి ఒక హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుందమ్మా. ఆ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది అన్నమాట. హార్మోన్ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ స్థూలకాయలు ఇలాంటి వాళ్ళమా విపరీతంగా ఆకలికి ఆహారం ఎక్కువ తీసుకుంటుంటారు. దానివల్ల మరింత స్థూలకాయం ఏర్పడుతుంటుంది. ఆ యొక్క ప్రభావం మళ్ళీ మోకాళ్ళ మీద పడుతుంటుంది. దీనివల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. కాబట్టి పరోక్షంగా స్థూలకాయలు కూడా ఉపయోగపడుతున్నామా. కాబట్టి లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎక్కువయ్యే కొద్దీ ఆకలి తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోతే ఆహారం తక్కువ తీసుకుంటారు. ఆహారం తక్కువ తీసుకుంటే ఇప్పుడు మనుషులు కూడా సన్నపడతారు. మోకాళ్ళ నొప్పులు పరోక్షంగా కూడా తగ్గిపోతాయి. అట్లా ఈ విధంగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఎపిజెనిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ యొక్క జీలకర్రలో ఉంటుందమ్మా. ఈ ఎపిజెనిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసేసి ఆ మోకాళ్ళ భాగంలో వాపు ప్రక్రియ నిరోధించడానికి ఈ ఎపిజెనిన్ అనేటువంటిది కూడా ఉపయోగపడుతుంది. రెండవది ఏమంటే ఈ ఎపిజెనిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందమ్మా. అంటే ఇన్సులిన్ మన దేహంలో ఉన్నటువంటి ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు ఈ ఎపిజెనిన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట.
అట్లే మిరియాలు, ఓకే, మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుందమ్మా. అర్థమవుతుందమ్మా? అక్కడ ఇంతకుముందు చెప్పిన హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది అది క్యుమినాల్డిహైడ్, జీలకర్రలో ఉన్నటువంటిది ఏమా. ఆ క్యుమినాల్డిహైడ్ జీలకర్రలో ఉన్నటువంటి క్యుమినాల్డిహైడ్ లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా అక్కడ. ఇక్కడ గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆకలి కూడా తగ్గిపోతుంది. సో ఇది కూడా పరోక్షంగా వెయిట్ తగ్గేదానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పెప్పరిన్ అనేటువంటి ఈ మిరియాలు ఉన్నటువంటి ఔషధ ప్రభావం ఏంటంటే రక్తనాళాలను వ్యాకోజింపజేసి రక్తనాళాల ద్వారా రక్తం సజావుగా ప్రవహించేందుకు కూడా ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ అనేది ఉపయోగపడుతుందమ్మా. ఎప్పుడైతే మనము ఈ పెప్పరిన్ ఈ రూపంలో మనం వాడుకుంటున్నామో ఆ యొక్క మందుల ప్రభావం చేత మోకాళ్ళ భాగంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే రక్త సరఫరా బాగా జరుగుతుందో అక్కడ పోషకాంశాలు బాగా అక్కడికి వెళ్తాయమ్మా. పోషకాంశాలు ఎప్పుడైతే బాగా వెళుతాయో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉందో, అవాంఛనీయమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అక్కడ అసహజమైనటువంటి కెమికల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటన్నింటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ పెప్పరిన్ వల్ల కలుగుతుందమ్మా. ఎందుకంటే బ్లడ్ ఫ్లో బాగా పెంచుతుంది, పోషకాంశాలన్నీ బాగా అక్కడికి పోతాయి కాబట్టి ఆ యొక్క ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే బాగా ఆ మోకాళ్ళ భాగంలోకి సప్లై అయిపోతుందో అప్పుడు మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ నొప్పి కానీ, స్టిఫ్నెస్ ఉండడం కానీ, వాపు ఉండడం కానీ, కార్ట్లేజ్ అరిగిపోవడం కానీ, అదేవిధంగా గుజ్జు తగ్గిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా సరిదిద్దబడతాయమ్మా. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి ఈ పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చౌకైన ధరకే మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రెండవది ఏమంటే ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతాయి. వెంటనే ఈ వ్యాధి పెరగకుండా కంట్రోల్ చేసేటువంటి శక్తి ఔషధాలు ఉందమ్మా. అంటే వ్యాధి యొక్క అవస్థను తీవ్రతను వెంటనే పెంచకుండా బాగా కంట్రోల్ చేసి మినిమైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కిడ్నీలకు ప్రాబ్లం ఉండదు, బోన్స్కి ప్రాబ్లం ఉండదు, తర్వాత మన ప్రేవులకు ప్రాబ్లం ఉండదు, రక్తానికి ప్రాబ్లం ఉండదు, మజ్జకు ప్రాబ్లం ఉండదు. ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అయితేమా జనరల్గా ఎప్పుడో ఒకసారి పర్లేదు కానీ డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకుంటే సరిపోతుంది. కానీ విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుకోవడం వల్ల ప్లస్ ఒకటైతే 9 అవుతుంది. దీనివల్ల అలాంటి పరిస్థితులు ఉండవు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు, ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. కానీ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకోవాలి. అది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. అది థ్యాంక్ యూ.